శనార్థులు మంచిగా ఉన్నారా? నేను మీ పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ సూటిగా శుద్ధి లేకుండా సడన్ గా వచ్చి సర్ప్రైజ్ తెస్తా. అందరు ఆషాఢ మాసం బోనాలు జోర్దార్ దీన్దార్ చేసింది కదా. తెలంగాణ అంటేనే జాతర, జాతర అంటేనే తెలంగాణ, తెలంగాణలోనే కొలువై ఉన్నది బతుకు తెరువు కాదు, బతుకు మెతుకు కూడా. ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా కూడా ఆనిముత్యాలు, మట్టి బిడ్డలు, మట్టి పరిమళం లాంటి బిడ్డలు ఉంటారు. గట్లనే ఇక మనం చూస్తూనే ఉన్నాం కదా, జర్రంతా ఛానల్ పేరు కూడా చిన్నగా మార్చినాం. తీన్మార్ టీవీని కాస్త పీపీఆర్ మీడియాగా మార్చుకున్నాము. మరి 3000 సబ్స్క్రిప్షన్ ఇచ్చినటువంటి ప్రేక్షకుల మహాదేవుళ్ళకి అందరికీ నన్ను ఆదరిస్తూ అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయినందుకు సందర్భంగా ఈ ఆషాఢ మాసం అమ్మవారి పుణ్యాన ఛానల్ కూడా మానిటైజేషన్ అయింది. అందుకనే ఈ ఆషాఢ మాసం అయిపోయింది, శ్రావణ మాసం రాగానే ఎట్లా పట్టుకురావాలి, ఎవరిని పట్టుకురావాలి, ఇక మీకు అందరికి తెలిసిందే కదా. పల్లె ప్రవీణ్ ఎప్పుడు తక్కువ చూపించడు ఎక్కువ, అందుకనే ఎప్పుడు తక్కువ చేసి ఇవాళ మంచి వ్యక్తిని పట్టుకొచ్చిన. ఎట్లా అంటే ఇక అమ్మవారి పాటలు క్యాజువల్గా వింటారు మీరు. అమ్మవారి పూనకాలు అనేది జోగిని మాతలలో చూస్తారు, పోతరాజు పూనకాలు అనేది పోతరాజులలో చూస్తారు, మామూలుగా సినిమాలలో చూస్తారు. కానీ ఒక కాళికా మాతను రియల్గా ఏదన్నా చూసి రావులా సరే చూడకుంటే గట్లా ఉండరు, గట్లనే నిలబడి ఉండరు టీవీ కాడ. మన గౌలీగూడ చమాన్ అంటే ఏడ పేరు పెట్టినా కూడా పెద్ద పేరు ఉంటుంది. ఆ గౌలీగూడ చమాన్లలో చరిత్ర కలిగినటువంటి మహంకాళమ్మ దేవస్థానానికి కొన్ని ఏళ్ళుగా తరతరాల నుంచి కూడా పోతరాజు వేషాలు కానీ అమ్మవారి సేవలో నిమగ్నమై మన జట్టి రతన్ కుమార్ అన్నగారు, రతన్ కాకా అంటారు, మరి అన్నగారుతోని ఈరోజు మంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. అన్న ఎవరంటారా? అమ్మమ్మ చెప్పుడు తక్కువ చూపించడం, మనసు మలేషియా అయినా దమ్ము దుబాయ్ అయినా కూడా మనం చెప్పుడు తక్కువ చేసి చూపించడం ఎక్కువ చేద్దాం. అన్న ఏం చేస్తారు, ఎట్లాంటిది చేస్తారు అనేది మెల్లమెల్లగా ఒక్కొక్క పాయింట్ తీసుకుందాం. గంత లోపల మీరు ఉట్టి కూర్చోకుండా ఇక వాడబడుతుంది కదా, వేడి వేడి స్థాయిలో సమోసాలు అలా పెట్టుకోవాలి. మేము ఇంటర్వ్యూతో హీట్ చేస్తాం, మీరు ఆ హీట్కి ఇంకా గరం కాదు. అన్న నమస్తేనా? శనార్థులు అయిన ఆషాఢం శుభాకాంక్షలు, శ్రావణం శుభాకాంక్షలు. అందరు మంచిగా ఉన్నారా? బోనాలు మంచిగా చేసిరా? కలర్ కూడా పోలే అందుకనే. ఓకే, అంతా అయిపోయింది కదా బందోబస్తు బాధ్యత అంతా. సరే ఇక ముచ్చట్లో పోదాం. ముందు జట్టి రతన్ కుమార్ బాల్యం అంటే మన పుట్టుక ఎక్కడ, మన అమ్మ నాన్న ఎవరు, మన చరిత్ర ఏంటి, ఒక చిన్నగా నీ ఇంట్రడక్షన్ మన ఛానల్. నీ గురించి నాకు తెలుసు కానీ మన పిల్లలకు తెలియదు కాబట్టి మన ఛానల్ కోసం నీ పేరు, నువ్వు పుట్టిన ఊరు, అమ్మ నాన్న. పుట్టింది హైదరాబాద్, పెరిగింది హైదరాబాద్. అమ్మ నాయన పేరు జట్టి యాదయ్య, అమ్మ పేరు జట్టి సావిత్రి. ఓకే, పుట్టింది మొత్తం హైదరాబాద్. సరే, ఈ పోతరాజు వంశం అనేది ఎప్పటి నుంచి మీకు కొనసాగుతున్నది? మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. మా తాత ముత్తాతలు అప్పుడు ఛత్తీస్గఢ్ ఇస్తుండే. ఇప్పుడు మా తాత మా డాడీ పోతరాజు వేస్తుండే. ఆయన నుంచి మా తాత మా నాయన శిష్యుడు, ఇక నేను కూడా వేస్తుంది. సో అప్పుడు పోతరాజు అన్నప్పుడు చాలా విధంగా ఊర్లలో, అప్పుడు పల్లెటూర్లలో ప్రకృతి వనము గావు కార్యక్రమాలు ఎన్నో ఉంటుండే. మరి మీరు ఎప్పటి నుంచి పోతరాజు అనేది స్టార్ట్ చేసారు? ఏ ఊరు నుంచి స్టార్ట్ చేసారు అసలు? హైదరాబాద్ నుంచి చేసినా నేను ఏ బట్టి 13-14 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 13 సంవత్సరాల నుంచి చేస్తారు. మరి మీకు పోతరాజు వేయాలని అమ్మవారి మన కళలో వచ్చి చెప్పిందా, లేకుంటే మీ అంతటా మీరు ఎట్లా చరిత్ర కొంచెం చెప్పుకుంటారు? కళలో ఏం చెప్పలేదు. మా ఫాదర్ వేస్తుండే, మా ఫాదర్ శిష్యులు వేస్తుండే, వాళ్ళ తమ్ముడు వేసిండు, వాళ్ళని చూసి నాకు కూడా వేయాలనిపించి వేసినారు. సో ఇంకొకటి అన్న, పోతరాజు అంటే అక్కజల 101 మంది అక్కజలకు అన్నదమ్ములు అంటారు, కావాలంటారు. అసలు పోతరాజు అంటే ఎవరు, ఆయన ఏ రూపధారుడు ముందు, మళ్ళీ పోతరాజుని ఎందుకు మారిండు, ఏంది ఆయన చరిత్ర ఎందుకు కొంచెం చెప్పుకుంటారండి మీ ద్వారా, మీకు తెలిసిన ద్వారా? శివ పార్వతి వనవాకం అనేది వెళ్తుంటారు. వాళ్ళు పార్వతీమాతకు దానం వేసి నీళ్ళు దాగను 7 డ్రాప్లు చుక్కలు పడి అలా 7 అక్కజనులు తమ్ముడు శంకురునికి. ఈ శంకురుని ఇక్కడ పార్వతి ఏమంటుంది, శివ మళ్ళీ ఇలా మనం తీసుకోదామా ఇంటికి అంటే వద్దు, వాళ్ళు ఇక్కడనే ఉండాలని, మళ్ళీ ఇలా కాపాలు ఇవ్వాలంటే పోతరాజును పుట్టిస్తాడు. ఈ 7 మంది అక్కజనులకు పోతలింగాడు. పోతలింగాడు ఏమేమి అంటే ఏ విధంగా, ఏ రూపంలో, ఫస్ట్ ఎక్కడైనా ఉండదు. పోతరాజు అనేది ఇప్పుడు ఈ 7 అక్కజనులకు తమ్ముడైన, అట్లా 108 అక్కలకు కూడా తమ్ముడైన. అంటే ఏ సందర్భాల్లో ముందు ఉంటాడు తమ్ముడు? అంటే జాతర టైంలో ఉంటాడు, మిగతా అప్పుడు అమ్మవారు ఉద్రేకం వచ్చిన టైంలో. ఆయన విశిష్టత ఏంటి అంటే ఆయన రంగులు కానీ, ఆయన రంగులు గింగులు ఏమీ లేదు, ఆయన ఖాళీ పసుపు కుంకుమ అంటే. ఈ గావు అంటారు కదా, గావు తరతరాలు గావు ఎట్లా పుట్టిందంటే ఎల్లమ్మ ఇట్లా పోతుంటుంటే ఒక సాకలివాడు ఎంబడి పడతాడు. ఆ ఉద్రేకం వచ్చి పోతలింగా ఏడ ఉన్నావు నువ్వు, ఈ సాకలివాడు ఎంబడి పడుతుంది మనిషి అని చెప్పి ఉద్రేకంగా పోతలింగాడు వచ్చి ఇక్కడ గావు పడతాడు పోతలింగం. దాన్ని పోతలింగాడు గావు పోతరాజు అని అంటారు. సో పోతరాజు అంటే ఉగ్రం అంటారు.
కోపం ఎక్కువ అంటారు ఆయనకు, అందరిలో కన్నా ఎక్కువ కోపం అంటారు. అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఆ శాఖల వాడు అమ్మవారి ఎంబడి ఎల్లమ్మ ఎంబడి పడుతుంటే పోతలిగా 7 అని పిలిస్తే ఉద్రేకంగా వచ్చి గావు పడతాడు అంటే పోతలిగాడు అంటారు. ఓ టైంలో అప్పుడు కొంచెం పాత జమాలో దున్నపోతులను ఆటలు పడదు, దున్నపోతులు పడుతుంది కావు. ఇప్పుడు ఈ ఆటలు పడుతుంది, దాంతో ఈ ఆటలు కూడా బంద్ చేసేది. గుమ్మడికాయలు ఆనంకాయలు పడుతుంది. మరి అమ్మవారు ఒక విషయం వల్ల అమ్మవారు వచ్చేసి భవిష్యవాణిలో కానీ రక్తపాతం జరగకూడదు అంటే జీవరాశులను హింసించకూడదు అంటారు. మనం గావు పట్టేది జీవరాశులు అంటే అమ్మవారికి ఎక్కేది ఏంటి? పెరుగన్నం. గావు పట్టేది వారు పోతలింగడు, యాటలు పుంజులు ఇవన్నీ కట్టేది పోతరాజుకి. అమ్మవారికి ఎక్కేది, అమ్మవారికి ఎక్కేది పెరుగన్నం. అందుకని ఆ ప్రకృతి వనవాసం ఆ శాంతి నెలకొల్పడం కోసం పోతరాజు గావు పడతారు, ఆ ఊరి శాంతి కోసం. సరే అన్న, ఇక మళ్ళీ ఒకసారి మన దిక్కుదాము. మీరేమన్నా చదువుకున్నారా అన్న? చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నారు? అసలు పిల్లల ముచ్చట్లేంది, పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా ఏమేమి చేసారు, ఏమేమి కథలు పడారు అంతా చెప్పరాదు. మాకు కూడా మేము కూడా పిల్లలమే కాదు, 10th క్లాస్ వరకు చదివాను. దోస్తులు ఇట్లా బాగానే ఉన్నదా? ఏ స్కూల్లో చదివారు? ఫస్ట్ విఠోబా మందిర్ చదివి, దాని తర్వాత వివేకాబాద్ చదివి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? తెలుగు మీడియం. తెలుగు మీడియం. మరి ఏ సబ్జెక్ట్లో ఫస్ట్ ఉండేటోళ్ళు, ఏ సబ్జెక్ట్లో వెనకాల నుంచి ఫస్ట్ ఉండేటోళ్ళు? నేను ఇట్లా అన్ని పరిస్థితి పోయినాయి. చదువు 10th వరకే. మరి ఇంకా ఎందుకు చదువుతారా? మన క్యాజువల్గా ఇంకా దాని తర్వాత ఏమేమి చేసుకోవచ్చు, ఎట్లా అసలు ఎట్లా మన జీవిత చరిత్ర ఎట్లా కొనసాగుతుంది, తర్వాత ఏమేమి చేసుకుంటూ వచ్చేది? మున్సిపల్లో జాబ్ చేసిన, బ్యాంకులలో చేసిన, సెక్యూరిటీ దగ్గర, మళ్ళీ బట్టల దుకాణం దగ్గర చేసిన, కొన్ని ఆడబడులు చేసిన. ఇప్పుడు 10,000 పెట్టుకుని 30 సంవత్సరాల నుంచి పోతురా చేస్తుంది కదా? 36 అయితే ఇప్పుడు 37 years పోతురా చేయబట్టి. 36 ఫస్ట్ ఇక్కడ గౌలిగూడ చేసిరా. ఫస్ట్ ఎట్లా ఎట్లా ఏ విధంగా? ఇప్పుడు గౌలిగూడ అంటే ఒక పేరు, కుర్సీ ఒడిలో వేసిన అమ్మ పెట్రోల్ పంప్ పక్కపోతే వేసిన వీళ్ళు వచ్చిన టెంపుల్ ఉండదు, అక్కడికి షురు అయింది. అప్పుడు వాళ్ళ పదహారం మంది అక్కడికి తీసుకుంది మా పాదం. అప్పుడు పోతరా చేసినప్పుడు మీరు చూసినటువంటి సమాజం ఎట్లుంది, ఇప్పుడు సమాజం ఎట్లున్నది? అప్పుడు అంటే ఓన్లీ పసుపు ముద్ర అంతా కలర్లు ఇల్లు పెట్టుకొని వెళ్తున్నాం. అంతా ఇంటికెళ్ళి పెట్టడం, బిగ్గులు పెట్టడం, అద్దాలు పెట్టడం, అది పెట్టడం, ఇది పెట్టడం జరుగుతుంది. అప్పుడు అదంతా ఏం లేకుండా ఇప్పుడు అంతా పైసాను. ఓకే, ఇప్పుడు ఫ్యామిలీ పిల్లలు ఏం చేస్తుంటారు, మన బాగా ఎట్లా నడుస్తుంది ఫ్యామిలీ? ఇద్దరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తుంది, చిన్న ఇంటర్ 2nd year చేస్తున్నాం. మా భార్య టీచర్ చేస్తుంది. మీ వృత్తి పోతరాజునే నార్మల్ టైంలో ఏం చేస్తున్నారు? చిన్న రియల్ ఎస్టేట్ చిన్న చిన్న ఇంట్లో టెంట్ హౌస్ కూడా ఉంది, ట్రై చేసుకుంటా ఉన్నారు. ఇంకొకటి అన్న, ఇప్పుడు పోతరాజు వేసుకుంటున్న ఒక 7-8 సంవత్సరాల నుంచి కాళీమాత ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కాళీమాత. ఇక ఆడికే అవుతాం మేము. ఇక చూస్తుంటాం కదల్లా. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నా అన్న, ఏందో ఇప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నా అన్న. పోతరాజు వేసుకుంటా కాళీమాతకు మారేది. అసలు ఎందుకు మారాల్సి వచ్చింది, దాని వివరణ, దాని చరిత్ర ఏంటి, ఎందుకు మారేది అసలు కాళీమాత? పక్కకు మా తాత ఉండి ఇక్కడ మెకానిక్, పక్క వాళ్ళ డాడీ. ఆయన మా డాడీ చెప్పిన చిన్నోడికి కాళీమాత చెప్పాను, కాళీమాత సెట్ అవుతుందని. మా ఫాదర్ ఏపీ లేకుండే అప్పుడు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత ఇప్పుడు రంగం మా గావు వార్తలో పోతరాజు చేయడం నేను అది బంద్ చేసేసి అందరు పెద్ద మంత్రులు గురువులు నువ్వు వేరా అని చెప్పి సరే బట్టి అనేసి నేను ఇచ్చాను. మా మామ చెప్తుంటే ఆయన బతుకున్నప్పటి నుంచి నేను ఎత్తున్నాను. ఆయన శాతం అయితే లేదని చెప్తే నాకు ఎక్కించేది. ఆడితే నేను షూ చేసి సాధారణంగా పోతరాజు వేస్తేనే కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. ఆ పసుపు బండారి పడుతుంది, కొంతమందికి వేసినప్పుడు బాగుంటుంది, కానీ తర్వాత ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు దిగజారుతాయి అంటారు. అట్లాంటిది ఒక కాళీమాత అంటే సృష్టికి మూలము, జగజ్జనని మాత, జగత్ కాళీమాత. అమ్మవారు అంటే మహాశక్తి రూపము. అసలు అమ్మవారిని తట్టుకోవడమే కష్టము. అలాంటి కాళీమాత వేషం వేసినప్పుడు మీకు కూడా అనేకమైన ఉద్యోగం వస్తుంది. ఒరిజినల్గా మేము కూడా చూసినాం కాబట్టి ఒరిజినల్ వస్తువులన్నీ పట్టుకున్నాం, ఒరిజినల్ కదా కత్తి అట్లా ఒరిజినల్ రూపంలో వస్తారు. సో అట్లాంటి శక్తి మీరు ఎట్లా భరిస్తున్నారు? మన వేసినాక మంచి జరుగుతుందా, లేకుంటే కంటిన్యూగా? మంచిగానే జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారిని కాళీమాతను పూజ చేసి అమ్మవారి పూజ అమ్మవారు మనకు ఇంట్లో ఉన్నది కాబట్టి మనకి ఏమి కాదు, ఈ ఆటంకం రాదు. ఇప్పుడు కాళీమాత వేసే రోజు ఉపవాసాలు ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారా, లేకుంటే నార్మల్గానే దీక్ష తీసుకొని వేస్తారా? నేను దినం మొత్తం ఏముండదు, అంతా అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత నేను చేస్తాను. సో పోతరాజు వేసినప్పుడు మీకు మంచిగా అనిపించిందా, కాళీమాత వేసినాక మంచిగా అనిపిస్తుంది? ఆదరణ రెండు మంచిగా అక్షంగా పోతరాజు చేసినా మంచిగా, కాళీమాత చేసినా మంచిగా. కాళీమాత అంటే సృష్టికరమైనటువంటి అమ్మవారు కాబట్టి నిష్ట నియమాలతో ఉన్నది. సో గుడి చుట్టూ కూడా శుద్ధి జరుగుతుంది అంటారు. మరి గుడి వాళ్ళ తరపు నుంచి మన సహకారం అనేది ఏమన్నా?
వృద్ధిసాగర్ అంటే ఆ మాత చేసినందుకు వాళ్ళు 250 ఏమో ఇచ్చి, ఇప్పుడు మొన్న దాకా 250 ఇస్తుండే, ఇప్పుడు 500 రూపీస్ ఏమో ఇచ్చారు మొన్న కట్నం పెట్టి చాలు కాబట్టి.